డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ ను డి అడిక్షన్ సెంటర్ కు పంపించాలని పోలీసులు తొలుత భావించారు. అయితే ఆయన దానికి అంగీకరించలేదు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు కూడా గంజాయి కొడుతూ పట్టుబడినప్పుడు ఇదే తరహాలో అతడి మీద కేసు పెట్టకుండా డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు. అంటే ఒక బాధితుడి తరహాలో ట్రీట్ చేస్తూ. పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ మాత్రం నేను డి అడిక్షన్ సెంటర్ కు వెళ్ళను, కోర్టులోనే ఈ వ్యవహారం తేల్చుకుంటాను అని ప్రకటించారు. ఇలా ఎందుకు ఆయన కేసు లేకుండా తప్పించుకునే అవకాశం ఉన్నా ఇలా చేశారు అంటే డి అడిక్షన్ సెంటర్ కు వెళ్లేందుకు అంగీకరిస్తే ఇక తాను డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించినట్టు అవుతుంది. అంటే శాశ్వతంగా ముద్ర పడుతుంది. అదే ఇక్కడ డి అడిక్షన్ సెంటర్ కి వెళ్లకుండా నేను కోర్టులోనే తేల్చుకుంటాను అని చెప్పడం ద్వారా ఇక కోర్టుల్లో ఎప్పుడు తేలుతాయో వ్యవహారాలు అందరికీ తెలుసు. అంటే దీర్ఘకాలికం ఈ వ్యవహారం అలాగే ఉండిపోతుంది, అందరూ మర్చిపోతారు. కాబట్టి నేను డ్రగ్స్ తీసుకోలేదు, అందుకే నేను ఆ రోజు డి అడిక్షన్ సెంటర్ కూడా వెళ్ళలేదు, న్యాయస్థానంలోనే పోరాటం చేస్తున్నాను అని కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వ్యవహారం ఆధారంగా మొత్తం యనమల రామకృష్ణుడి కుటుంబాన్ని రాజకీయంగా జీరో చేసేందుకు తెలుగుదేశం పార్టీనే స్వయంగా రంగంలోకి దిగిందా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, చివరకు టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారి మీద అనేక ఆరోపణలు వచ్చినా స్పందించకుండా సైలెంట్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ మీడియా పుట్టా మహేష్ యాదవ్ విషయంలో మాత్రం చాలా తీవ్రంగా స్పందించింది. ఇతన్ని వదిలించుకుంటే మేలు అన్నట్టుగా కథనాలు రాశారు. యనమల రామకృష్ణుడు రాజ్యసభ కోసం చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అయితే నారా లోకేష్ గారికి యనమల రామకృష్ణుడు గారికి మధ్య సంబంధాలు ఏమాత్రం బాగోలేవు అన్నది అందరికీ తెలిసింది. 2014-19 మధ్య కూడా నారా లోకేష్ ని యనమల రామకృష్ణుడు గారు లెక్క చేసేవాళ్ళు కాదు అన్న చర్చ కూడా అప్పట్లో నడిచింది. ఇప్పుడు ఆయన అయితే గట్టిగా రాజ్యసభకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీ వ్యవహారాలు మొత్తం నారా లోకేష్ గారి చేతుల్లో ఉండడంతో యనమల రామకృష్ణుడు గారికి రాజ్యసభ ఇచ్చేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడంతో అల్లుడు ఇలా దొరికారు కాబట్టి ఇక రాజ్యసభ ఆశల మీద నీళ్లు చల్లినట్లే అని తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లే విశ్లేషణలు చేస్తున్నాయి. అంటే అల్లుడు డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డారు కాబట్టి యనమల రామకృష్ణుడు గారికి రాజ్యసభ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతో పాటు రాయలసీమ నుంచి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పుట్టా మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఒక చర్చ నడిచింది. ఇవ్వాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇప్పుడు ఆయన కుమారుడు ఇలా డ్రగ్స్ తీసుకొని పట్టుబడడంతో ఇక పుట్టా సుధాకర్ యాదవ్ కి కూడా మంత్రి పదవి దక్కడం ఇక దాదాపు అసాధ్యం అని వీళ్ళే విశ్లేషణ చేస్తున్నారు. ఇక పుట్టా మహేష్ యాదవ్ రాజకీయ జీవితానికైతే ఫుల్ స్టాప్ పడినట్టే. అంటే ఇంకా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదు, ఏమీ ఉండదని తెలుగుదేశం పార్టీ మీడియానే విశ్లేషణ చేస్తోంది. సాధారణంగా తమకు నచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఇలాంటి వ్యవహారాలు ఎదుర్కొంటే చాలా మౌనంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ మీడియా. కానీ పుట్టా మహేష్ విషయంలో మాత్రం అలా లేకుండా అతన్ని దాడి చేస్తోంది. అంటే ఒకే దెబ్బకు 3 పిట్టల్ని కొట్టేయాలి, పుట్టా మహేష్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదు, యనమల రామకృష్ణుడు రాజ్యసభ నుంచి తప్పించాలి, పోటీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ తండ్రికి మంత్రి పదవి. అసలు ఇవ్వాలనుకున్నారో లేదో కానీ ఇప్పుడు ఈ అంశం వచ్చిన తర్వాత ఇవ్వాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇక ఇవ్వరు వాడి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడో నారా లోకేష్ గారి టీం బాగా పనిచేస్తోంది. నారా లోకేష్ గారికి అయితే ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉంటారో, ఆయన పరిధిలో లేకుండా స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా టీడీపీలో ఉన్నా సరే వాళ్ళు టార్గెట్ చేస్తుంది అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. యనమల రామకృష్ణుడు మద్దతుదారులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మీడియా ఈ దెబ్బతో మొత్తం ముగ్గురి రాజకీయ జీవితం వెళ్ళిపోయినట్టే అని చెప్తున్నారు కదా. కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు కూడా గంజాయి తీసుకుంటూ దొరికారు కదా. మరి ఆ రోజు మీరు ఆదినారాయణ రెడ్డి రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్టే అని మీరు రాశారా? బిఆర్ నాయుడు గారి వీడియోలు బయటకు వచ్చాయి కదా, మరి ఆ రోజు ఏమన్నా ఇదే టీవీ ఛానళ్ళు పత్రికలు కనీసం ఒక్క లైన్ అన్నా రాశాయా? బిఆర్ నాయుడు గారి ఇక పదవులు తీసుకునే యోగ్యత, ఆ యోగం బిఆర్ నాయుడు గారికి ఇంతటితో వెళ్ళిపోయింది, ఇక భవిష్యత్తులో ఏమీ ఉండదు, కేవలం టీవీ ఛానల్ చూసుకోవాల్సి ఉంటుంది అని ఏమన్నా మీరు చెప్పారా? విజయవాడ ఎంపీ తిరువూరు నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి గంజాయి అమ్మిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఆరోపిస్తే కేసినేని చిన్ని రాజకీయ జీవితం ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్టే అని ఏ టీవీ ఛానల్ అయినా టీడీపీ వాళ్ళైనా అన్నారా? పైగా ఆ విషయాలన్నీ బయటకు చెప్పిన కొలిగిపూడి శ్రీనివాస్ని మీరంతా టార్గెట్ చేస్తూ ఉన్నారు కదా అని యనమల రామకృష్ణుడు మద్దతుదారులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలం గడవక ముందే అనేక మంది ఎమ్మెల్యేల మీద అత్యంత తీవ్రమైన అభియోగాలు వచ్చాయి కదా. ప్రైవేట్ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయించాలన్నా కూడా డబ్బులు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలను రాశారు కదా. మరి వాళ్ళ రాజకీయ జీవితాలు ఫుల్ స్టాప్ పడవా? మావి మాత్రమే ఫుల్ స్టాప్ పడతాయా అని ఇటువైపు వర్గం చాలా గట్టిగానే ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలతో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటి వాళ్ళందరినీ పార్టీ మోయాలా అని ప్రశ్నించారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారిని మోయాలి అని ఎవరు చెప్పారో కానీ ఆయనే ప్రశ్నించుకొని మనం మోయాలా అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఒక 25 సార్లు చాలా సీరియస్ గా స్పందించారు పలానా ఎమ్మెల్యే మీద అని చెప్పారు. కానీ ఏ ఎమ్మెల్యే మీద చర్య లేదు. ఏ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారని లీక్ వార్తలు వచ్చిన తర్వాత కూడా పద్ధతిగా ఉంటున్నది లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనం మోయాలా అని ఎందుకంటున్నారు? మోయాలి అని ఎవరు అంటున్నారు?
సస్పెండ్ చేయండి, చర్యలు తీసుకోండి, పార్టీ నుంచి బయటకు బహిష్కరించండి అని కదా అందరూ చెప్తున్నారు. మరి ఎవరు మోయాలి అని చెప్తున్నారని చంద్రబాబు నాయుడు గారు మనం మోయాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారంటే ఆయనే ప్రశ్న వేసుకొని ఆయనే సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల సమావేశంలో ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేశారు. గతంలో ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, పార్టీలో క్రమశిక్షణ తప్పితే వెంటనే చర్యలు తీసుకునే వాడిని నేను అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు కూడా తీసుకోవచ్చు కదా, గతంలో చర్యలు తీసుకున్నానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే చంద్రబాబు నాయుడు గారు నేను వీక్ అయిపోయాను గతంతో పోలిస్తే అంగీకరిస్తూ ఉన్నారా, లేకుంటే చర్యలు తీసుకోకుండా పైన ఇంకేదన్నా శక్తి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటుందా? అలాంటి వ్యవహారాలు ఏం లేవు కదా. మరి ఎందుకు నేను గతంలో చర్యలు తీసుకునేవాడిని ఇప్పుడు చర్యలు తీసుకోలేకపోతున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేశారు అంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తొలి రోజుల నుంచే చాలా మంది ఎమ్మెల్యేల మీద అత్యంత తీవ్రమైన అభియోగాలు వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి వర్గానికి చెందిన ఎమ్మెల్యేల మీద కూడా అత్యంత తీవ్రమైన అభియోగాలు వచ్చాయి. వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. చివరకు బిఆర్ నాయుడు గారి మీద కూడా చర్యలు తీసుకోలేదు. పుట్టా మహేష్ యాదవ్ మీద, ఆయన కుటుంబం మీద తీవ్ర చర్యలకు దిగితే తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడు తెలుగుదేశం పార్టీకి మరింత డ్యామేజ్. అంటే వర్గాల్ని, వ్యక్తుల్ని తనకు కావాల్సిన వాళ్ళ, తమకు కావాల్సిన వాళ్ళు కాదా అన్నది చూసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు, వేటు వేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పేవాళ్ళు కదా, ఆకుకూర దొంగతనం చేసినప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఆ తర్వాత పెద్ద పెద్ద దొంగతనాలు చేసేవాళ్ళు కాదు అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇది వర్తిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేల మీద వచ్చిన అభియోగాలపై తొలి రోజుల్లోనే ఒకరిద్దరి మీద చర్యలు తీసుకొని ఉంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతగా తెగించి ఉండేవారు కాదు, ప్రజాప్రతినిధులు. కానీ ఎక్కడా చర్యలు తీసుకోకపోవడంతో చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవ్వడము, మరుసటి రోజు లీక్ వార్తలు రాయించుకోవడం, ఆ తర్వాత అందరూ మర్చిపోవడం, ఇదంతా కామన్ రాజకీయాల్లోనికి అన్న ఒక నిశ్చిత అభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ మొత్తం నాయకులతో సహా వెళ్ళిపోయింది. అందుకే ఏ నాయకుడు కూడా ఎవరిని లెక్క చేసే పరిస్థితుల్లో లేరు.